అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన F1, F2 చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో సినిమా రానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఇది ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న 58వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ప్యాలెస్ లో జరుగుతున్న షూటింగ్ లో మెయిన్ కాస్ట్ పాల్గొంటుంది. హీరో, అతని గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్సలెంట్ వైఫ్, ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ ఇదే. ఇందులో వెంకటేష్ జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన మేకింగ్ వీడియో వర్కింగ్ అట్మాస్ఫియర్ ని చూపించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది అని తెలిపారు. అవార్డు అనేది ఆ సమయంలో పోటీపడ్డ సినిమాల నాణ్యతను బట్టి ఉంటుంది తప్ప గొప్పతనానికి అదేం ప్రామాణికం కాదు. మహా దర్శకుడు స్వర్గీయ కె బాలచందర్ అన్న మాట ఇదే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు MM కీరవాణి స్పందన ఆ మాటకు తగ్గట్టుగా ఉందని చెప్పాలి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన హిందీ సినిమా ఔర్ మే కహా దమ్ థా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఆస్కార్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఆలస్యంగా దక్కిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా కీరవాణి స్పందించారు. గుర్తింపు రావాలని రాసుంటే ఎక్కడి నుంచైనా ఎలాగైనా వచ్చేస్తుంది. అది త్వరగా వచ్చిందా, ఆలస్యంగా వచ్చిందా అనే విషయాన్ని పక్కన పెడితే, నేను అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వని పాటకు గొప్ప గుర్తింపు వచ్చింది. అందుకే ఆస్కార్ తీసుకున్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వలేదు అని తన మనసుని ఆవిష్కరించారు కీరవాణి. నిజానికి కూడా నాటు పాట కంటే ఎన్నో గొప్ప పాటలు ఆయన నుంచి వచ్చాయి. కేవలం కీరవాణి పాటల వల్లే ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నిజాన్ని నిర్మోహమాటంగా ఆవిష్కరించిన ఈ సంగీత సరస్వతిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ హై చిత్రంలో కథానాయికగా తృప్తి పేరును ఖరారు చేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లో వచ్చిన రాన్స్నా విషాద ప్రేమ కథగా ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరు కలిసి పనిచేస్తుండటంతో తేరే ఇష్క్ హై చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. రాంఛనా తరహాలోనే వారణాసి నేపథ్య కథాంశంతో తేరే ఇష్క్ హై చిత్రం తెరకెక్కనుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ ప్రేమికురాలిగా తృప్తి డిమ్రీ కనిపించనుంది. అక్టోబర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తృప్తి డిమ్రీ నటించిన తాజా చిత్రం బ్యాడ్ న్యూస్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపికా పదుకునే ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. తనెంత హ్యాపీగా ఉందో తెలియజేయడానికి తానున్న ప్రదేశానికి సంబంధించిన ప్రకృతి చిత్రాలను ఫోటోస్ గా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది దీపిక. అందమైన ఆకాశం, నందనవనాన్ని తలపించే రంగురంగుల పూల మొక్కలు, గంభీరమైన సముద్రం, ఇవన్నీ దీపిక ఫోటోలలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిందే. కాన్పుకు చేరువవుతున్న నేపథ్యంలో పుట్టబోయే పాపాయికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది దీపిక. ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపటం, అవసరం మేర చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ తన జీవన విధానం గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాను. ఇది నా బిజీ లైఫ్ కు భిన్నమైన ప్రపంచం. ఇక్కడ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మనసులోకి చెడు ఆలోచనలు రావు. ఎటు చూసినా ఆహ్లాదం, చుట్టూ కావాల్సినంత స్వేచ్ఛ. ఈ ఆనందానికి కారణం నా మనసే. మన మనసు మన కంట్రోల్లో ఉంటే బాధలకు తావుండదు. ఇది మా నాన్న నుంచి నేర్చుకున్న పాఠం అంటూ చెప్పుకొచ్చింది దీపిక. ప్రపంచవ్యాప్త సంగీత ప్రియులు ఎంతగానో ఆరాధించే పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ఓ భారతీయ సినిమాలు ఆడిపాడితే ఎలా ఉండేది? ఆ ఊహే అద్భుతం కదా. అందుకోసం ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే మైకేల్ జాక్సన్ అకాల మరణంతో ఆ కళ సాకారం కాలేకపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ ఆ ప్రయత్నం చేశారు. విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ గెలుచుకున్న అనంతరం లాస్ ఏంజలస్ లో మైకేల్ జాక్సన్ ని కలిశా. స్లమ్ డాగ్ మిలియనీర్ మ్యూజిక్ తనకెంతో నచ్చిందని నాతో చెప్పారు. తన పిల్లలను కూడా నాకు పరిచయం చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత మైకేల్ జాక్సన్ కలిసిన విషయాన్ని దర్శకుడు శంకర్తో పంచుకున్నా. అప్పుడు ఆయన ఎన్ థీరన్ షూటింగ్ లో ఉన్నారు. మైకేల్ జాక్సన్ తో మన సినిమాలో ఓ పాట పాడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు, అది సాధ్యమయ్యే పనేనా అంటూ శంకర్ నాతో అన్నారు. ఆ మరుసటి రోజే నేను మైకేల్ జాక్సన్ తో ఫోన్లో ఈ విషయాన్ని చెప్పాను. మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధం, మనమిద్దరం కలిసి వర్క్ చేద్దామన్నారు. ఇది జరిగిన కొన్ని నెలలకే మైకేల్ జాక్సన్ మరణించారు. దాంతో మేమిద్దరం చేయాల్సిన తమిళ సాంగ్ ఆగిపోయింది అని AR రెహమాన్ చెప్పారు.
చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బ్రేక్ సంపాదించుకున్నారు సీనియర్ నటుడు అనిల్ కపూర్. తండ్రి పాత్రలో ఆయన కనబరిచిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వరుసగా భారీ చిత్రాలకు సాయం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మిస్తున్న 3 చిత్రాల్లో అనిల్ కపూర్ నటించబోతున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం వార్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇక ఆలియా భట్ గూఢచారి పాత్రలో నటిస్తున్న ఆల్ఫా, షారుఖ్ ఖాన్ పఠాన్ 2లో చిత్రాల్లో అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్ని పోషించబోతున్నారు. ఈ 3 చిత్రాల్లో ఆయన భారత గూఢచారి సంస్థ రా అధిపతి పాత్రలో నటించబోతున్నారని సమాచారం. హిడింబా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ నటుడు అశ్విన్ బాబు. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం శివం భజే. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నారు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త లుక్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. భయానకంగా ఉన్న కన్నులు కనిపిస్తుండగా బ్యాక్ డ్రాప్ లో ఇండియా మ్యాప్ ను చూడొచ్చు. ఈ చిత్రం విడుదల తేదీని ఇవాళ సాయంత్రం 5:05 ప్రకటించనున్నట్టు తెలియజేశారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో హైపరాది, సాయిధీనా, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర కెమెరామెన్ కాగా వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలో కడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్దేవ్ ను పెళ్లి చేసుకుంది. థాయిలాండ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో జూలై 10న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. నూతన దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మార్చి 1న వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల క్రితం వరలక్ష్మి, నికోలై సచ్దేవ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. వారి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా వరలక్ష్మికి ఇది మొదటి మ్యారేజ్ కాగా నికోలైకు ఇది 2వ వివాహం. నికోలైకు 15 ఏళ్ల వయసున్న కూతురుందట. తమిళంతో పాటు తెలుగులోనూ మంచు క్రేజ్ సొంతం చేసుకున్న కథానాయకుడు కార్తీ. ఆయన కీలక పాత్రలో పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సర్దార్ 2 పేరుతో మరో చిత్రం రాబోతుంది. శుక్రవారం కొత్త చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జూలై 15వ తేదీ నుంచి చెన్నైలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ గ్రాండ్ వెడ్డింగ్ కు సమయం ఆసన్నమైంది. గత 7 నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. నేడు ముంబై బాండ్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒకటి కాబోతుంది. ఇక ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ శుక్రవారం ముంబై చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మహేష్ ముంబై వెళ్తుండగా ఎయిర్పోర్ట్ లో మీడియా కంటపడ్డారు. ఈ వీడియోలో మహేష్ న్యూ స్టైల్లో అదరగొడుతున్నాడు. ఇక మహేష్ న్యూ స్టైల్ చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. టాలీవుడ్ యాక్టర్ శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రాల్లో ఒకటి స్వాగ్. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మరో భామ దక్షా నగర్కర్ కీలక పాత్రలో నటిస్తుంది. స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం, అచ్చు తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్ లోడింగ్ అంటూ ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన దక్షా నగర్కర్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఈ భామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగ్ స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు. షూట్ లొకేషన్ విజువల్స్ తో కట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రీతు వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా షేర్ చేశారు మేకర్స్. వింజామర వంశపు రాణి రుక్మిణీదేవిగా కనిపించనుంది రీతు వర్మ. ఈ చిత్రానికి హసిత్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిపొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళం నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళతో పాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సాయి పల్లవి.
మలయాళంలో ప్రేమం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మల్లర్ అనే పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో మంచి మార్కులు సంపాదించడమే కాకుండా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత లవ్ స్టోరీ, గార్గి, విరాట పర్వం, శ్యామ్ సింగ్ రాయ్ వంటి సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించింది. అయితే ఈ భామ తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటి వరకు ఎవరూ అందుకోని విధంగా ఏకంగా 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. రవితేజ టీం ఇప్పటికే ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిందని తెలిసిందే. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. సితార్ సాంగ్ మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తుంది. సితార్ ప్రోమో, లిరికల్ వీడియో, సాంగ్ ఇంప్రెస్ చేస్తూ నెట్టింట 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలుస్తుంది. విడుదలైన 2 రోజుల్లోనే మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సి కెమిస్ట్రీలో అందమైన లొకేషన్స్ తో సాగుతున్న ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని తాజా వార్త చెప్పకని చెప్తుంది. తమిళ స్టార్ హీరోయిన్ త్రిష ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ బృంద సూర్యామంగళ ఈ వెబ్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో నేరుగా విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సిరీస్ ను ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేరున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సిరీస్ లో ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఏం మాయ చేశావే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రాల ఫేమ్ తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలుస్తుంది. ప్రొడక్షన్ 6 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గత బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా మమ్ముట్టి సొంత నిర్మాణంలో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సమాంతను మేకర్స్ కలిసినట్లు సమాచారం. కాగా దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మా నిహారిక కొనిడెల్లా ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ కమిటీ కుర్రాలు సాంగ్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సందడి సందడి. సో మేము కొత్త సినిమాలు చేసిన రోజుల్లో మాకు ఇట్లాంటి ప్రొడ్యూసర్ లేకుండే. సో ఇట్ డజంట్ లుక్ లైక్ స్మాల్ బడ్జెట్ ఫిలిం ఎట్ అండ్ ఆల్ ద బెస్ట్ నిహా. అండ్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది మిస్టర్ ప్రజెంట్. అండ్ ఫిలిం ఆల్సో లుక్స్ ప్రామిసింగ్ మ్యాన్. సో వెరీ న్యూ ఏజ్ సినిమా అనిపిస్తుంది, నాస్టాలజిక్ రైట్. సో యూత్కి చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా నిహారికకి కూడా బాగా డబ్బులు వచ్చి మినిమం ఒక 50% నాకు అడ్వాన్స్ పంపేయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు నిహారిక అండ్ హోల్ టీమ్. ఆల్ ద బెస్ట్ బ్రదర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడైనా సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.